హలో గైస్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ సార్ ఈరోజు మీ ముందు బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్తో డే 30 ఎపిసోడ్ వచ్చేసింది. మరి ఇంకెందుకు లేట్, స్టార్ట్ అయిపోదాం. దానికంటే ముందు ప్లీజ్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. మీ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్సే నాకు మోటివేషన్ అండి. అండ్ నేను ఇంకా వీడియోస్ చేస్తాను. ఆన్ పాయింట్ కంటెంట్ ఉంటుంది అండ్ ఇన్ ఏ షార్ట్ వీడియో అండి, ఎక్కువ టైం తీసుకోను మీది. అండ్ ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఇక వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. లాస్ట్లో మంచి మాట ఉంటుంది, మంచి మాట వినండి. ట్రై టు ఫాలో ఇట్, ఎందుకంటే అది మంచిది కాబట్టి. లేట్ చేయకుండా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామండి. సో ఇక ఎపిసోడ్ హైలైట్స్ ఏంటి ఈరోజు అంటే, సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ టాస్క్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. శక్తి అండ్ కాంతారా క్లాన్స్ మళ్ళీ ఒకరితో ఒకరు తలబడ్డారు. సో ఎవరు ఎలా ఆడారు, ఎవరు ఎప్పుడు వచ్చారు, గేమ్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారో అది కరెక్టేనా, కరెక్ట్ కాదా, నా ఒపీనియన్ నేను మీ ముందు పెడతాను. వీడియో మొత్తం చూడండి అండ్ చూసిన తర్వాత కామెంట్స్లో చెప్పండి నా ఒపీనియన్ కరెక్ట్ అనిపించిందా లేదా అనేసి. అండ్ మీ ప్రకారం మీకు ఎవరు నచ్చారు ఏంటి అనేది కూడా మీరు కామెంట్స్లో చెప్పండి. గైస్ ప్లీజ్ కామెంట్స్లో చెప్పండి, దట్ ఇంప్రూవ్స్ మై వీడియో అన్నట్టు. దాని మీ ఇన్పుట్స్తో నేను ఇంకా ఆ వేలో కూడా చూడడం స్టార్ట్ చేస్తాను చాలా వాటిని. సో ఇక ఎపిసోడ్లోకి వెళ్ళిపోదామండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ జనరల్ అప్డేట్స్ చెప్పేస్తాను ఏం జరిగింది, నా తర్వాత మేము టాస్క్ గురించి మాట్లాడుకుందాం. ప్రేరణ అండ్ యష్మి అంటే ఇద్దరు మాట్లాడుకుంటూ కనబడ్డారు. అసలు ఆదిత్య గారు అండ్ మణికంఠ ఎందుకు అలా సర్వైవ్ అవుతున్నారు? అండ్ యష్మి చెప్తుంది ఇంకో వైపు నుంచి 5 వీక్స్ అయిపోయి 5 వీక్స్ నుంచి అసలు ఏం కనబడుతుంది మణికంఠలో, అసలు ఎట్లా ఉంటున్నాడు, జనాలు ఎందుకు కాపాడుతున్నారు అనే ఆలోచనతో తను ప్రేరణకి చెప్తూ కనబడింది. అండ్ స్టార్ట్ చేసింది మాత్రం ప్రేరణ అది ఓకే. బట్ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ కనబడ్డారు. అసలు ఎలా అలా సర్వైవ్ చేసుకుంటూ వస్తున్నాడు మణికంఠ అంటే, మీరు అందరు కార్నర్ చేస్తున్నారు కాబట్టి మణికంఠ అలా సర్వైవ్ చేసుకుంటూ వస్తున్నాడు. అదర్వైజ్ మణికంఠ పర్సనాలిటీ ఈజ్ ఎ నెగటివ్ పర్సనాలిటీ. బట్ మీరందరూ కూడా అతని నెగటివిటీతో మీరు కూడా అదే చేస్తూ పోతున్నారు. సో దట్స్ వై హీ ఈజ్ సర్వైవింగ్. అండ్ మోర్ ఎవర్ హీ ఈజ్ ఎ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. తను చెడ్డ మనిషి కాదు, తన పర్సనాలిటీ కొంచెం నెగటివ్గా ఉంది, అదొక్కటే ప్రాబ్లం. సో దట్స్ వై అతనిలో ఎక్కడో ఒక చోట మంచి కూడా దాగి ఉంది, బట్ హీ హ్యాస్ సంథింగ్ అన్నట్టు అందులో అతనిలో. సో దట్స్ వై హీ ఈజ్ సర్వైవింగ్. ప్రేరణ అండ్ యష్మి మీకైతే కనబడదు, వినబడదు ఇది. సో మా వ్యూవర్స్ కోసం చెప్తున్నా నేను. సో ఇదండి వాళ్ళ గురించి. అండ్ ఇక మణికంఠ అండ్ నెగటివిటీ అండ్ ఎక్కువ ఆలోచన అని చెప్తే ఇక మాట్లాడుకుందాం. ఏంటి అంటే, నబీల్ అండ్ మణికంఠ ఇద్దరు ఫ్రెండ్స్, అది వేరే విషయం. నిన్న నబీల్ మణికంఠనే నామినేట్ చేసిండు. సో ప్రాబ్లం ఏంటి అంటే, ఈరోజు కిచెన్లో నైనిగా చెప్పింది మణికంఠని పన్నీర్ మసాలా, మిర్చి, కొత్తిమీర, పుదీనా ఏదేదో తీసుకురమ్మని చెప్పింది. మన మణికంఠ వెళ్ళిండు లోపలికి తీసుకురానికి, అక్కడ నబీల్ కూడా కూర్చొని ఉన్నాడు. సో నబీల్ కూడా విన్నాడు అది. నేను పన్నీర్ తీసేసుకొని నువ్వు బుట్ట మొత్తం తీసుకొని వచ్చే అనేసి నబీల్ అన్నాడు. సో మన మణికంఠకి ఎక్కువ ఆలోచించే అలవాటు అండ్ ఎవరు ఏమీ చెప్పకూడదు సార్కి. సో మన నబీల్ ఎప్పుడైతే చెప్పాడో ప్లీజ్ డోంట్ డూ మైక్రో మేనేజ్మెంట్ అనేసి మణికంఠ నబీల్కి అంటే, ఇక నబీల్కి కోపం వచ్చింది. ఇందులో మైక్రో మేనేజ్మెంట్ ఎక్కడుంది అనేసి కొంచెం ఇదే టోన్లో గట్టిగా మాట్లాడిండు, మొత్తం హౌస్ మొత్తం వినబడినట్టు. సో ఇందులో మైక్రో మేనేజ్మెంట్ ఏముంది మణికంఠ, నీతో ఎలా మాట్లాడాలి ఏంటి అనేది నువ్వు నాకు ముందే చెప్పేయి, సో మాట్లాడతా. అది కాదు అంటే అసలు నేను మాట్లాడను నీతో అనేసి ఇక నబీల్ మణికంఠ మధ్యలో ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయిపోయింది. మణికంఠకి చెప్తూనే ఉన్నాడు నబీల్, నేనేం చెప్పినా నువ్వు బుట్టే తీసుకొని వస్తే కిచెన్ దగ్గరికి ఏం కావాలో అదన్నీ తీసేసుకొని తర్వాత నేను వచ్చి బుట్టేని లోపల పెట్టేస్తాను. నేను ఆ ఇంటెన్షన్తో అన్నా, నేనేమో బ్యాడ్ ఇంటెన్షన్తో నీకు అనలేదు. అండ్ నీ పని పాడు చేయడానికి చెప్పలేదంటే మన మణికంఠ అంటాడు లో 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 నో 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 సారీ లో లో అంటాడు. నో నో నో, నేను చాలా ఫోకస్డ్గా విన్నాను అది. ఐ నో వాట్ టు టేక్ ఇక్కడ నుంచి. సో నేను తీసుకుంటాను, నీకు అవసరం లేదు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అనేసి దాని మీద ఇద్దరు మస్తుగా డిస్కస్ చేసేసుకున్నారు. ఇక నబీల్ బయటికి వచ్చాడు అక్కడి నుంచి. ఆ డిస్కషన్ తర్వాత అయితే నిఖిల్ నిలబడి ఉన్నాడు అక్కడ బయట. నిఖిల్ చెప్తాడు, అసలు ఇది అందరు అయిపోయారు, నీ టైం కోసమే ఉండే మణికంఠ, నేను నిన్న రాత్రి వరకు చెప్పాను అనేసి అక్కడ చెప్తూ కనబడ్డాడు.
ఇక మొత్తం అయిపోయింది. నిన్న నువ్వు ఎప్పుడైతే మణికంఠాన్ని కూర్చోబెట్టి అది చేయి ఇలా చేయి అన్నావో అప్పుడే అనుకున్నాను ఇక నీటన్ కూడా వస్తుంది, నీ మీద కూడా అరుస్తాడు మణికంఠ అనేసి. సో ఇట్ హ్యాపెండ్ అనేసి నిఖిల్ నవ్వుతూ చెప్పాడు. జనరల్గా మణికంఠ అదే చేస్తున్నాడు కదా, ఎవరితో అయినా ఎక్కువ ఉంటే ప్రాబ్లం ఏమవుతుందంటే తను చాలా ఎక్కువగా అబ్జర్వ్ చేస్తాడు. ఆ అబ్జర్వేషనే తనకి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. ప్రతి చిన్న దానిపైన హీఈస్ థింకింగ్ అన్నట్టు. అది యాక్చువల్గా ఎక్కడి నుంచి చూస్తున్నాం కాబట్టి మాకు గలీజ్ కనిపించట్లేదు, బట్ అదే ఇంట్లో ఉండి చూస్తే అది చాలా అంటే చాలా చికాగ్ పర్సనాలిటీ అన్నట్టు. నువ్వు అతనితో ఏది పడితే అది మాట్లాడలేవు. మణికంఠ పర్సనాలిటీ అలాంటిది. మణికంఠ ఏది వినాలనుకుంటున్నాడో నువ్వు అలా మాట్లాడితేనే, ఆ పర్స్పెక్టివ్లోనే మాట్లాడితేనే మణికంఠకి నచ్చుద్ది. అది కాకుండా తన మైండ్ సెట్ ఒక రకంగా ఆలోచిస్తుంది, నువ్వు వేరే మాట మాట్లాడినావు అనుకో, సో అది మణికంఠకు నచ్చదు. సో అది ఇంట్లో ఉన్న వాళ్ళకి కొంచెం చికాగి వస్తుంది. పాపం వాళ్ళు భరిస్తున్నారు అన్డౌటెడ్లీ మణికంఠని. బట్ ఏంటంటే బయట నుంచి చూస్తున్నాం కాబట్టి అది మాకు ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. అందుకోసం మణికంఠ పాపం మనం అందరం చెప్తాం, నాకు కూడా అనిపిస్తుంది. ఇంకా బిగ్ బాస్ షో కదా, అది అంతగా హార్మ్ఫుల్ కాదు, ఎవరంతా సీరియస్ తీసుకోరు మణికంఠని. సో దట్స్ వై వీఆర్ లైక్ ఏమంటారు, ఎంటర్టైన్ చేస్తున్నాం బిగ్ బాస్ ఇంట్లో ఇంకా మణికంఠని. సో అలా జరుగుతుంది. అది జరిగింది. అండ్ దాని తర్వాత సీత వచ్చింది యాజ్ ఎ చీఫ్. ఏంది నాకు చెప్తే కదా అర్థమయ్యేది, మీరు నాకు చెప్పండి నేను సాల్వ్ చేస్తా అని తను అడిగింది. కానీ అట్లా పోయింది. దాని తర్వాత ఆదిత్య గారు నబిల్ని తీసుకొచ్చి మణికంఠతో చెప్పారు, మీరు ఇంతకుముందు ఎట్లున్నారు అలా ఉండాలి, మీరిద్దరు ఫ్రెండ్స్గా ఉండాలి, నేనైతే ఒప్పుకోను, మీరిద్దరు అసలు ఎలా గొడవ పడితే అనేసి కల్పించేసి పోయారు. అండ్ దాని తర్వాత మణికంఠ అండ్ నబిల్ నార్మల్గా కనబడ్డారు. దట్ వాజ్ గుడ్, మంచిగా అనిపించింది. అండ్ మోర్ ఎవర్ అండి మంచిగా అనిపించింది గుడ్ అంటే ఏదో ఈరోజు కొంచెం పాజిటివ్ వైబ్స్ చూస్తున్నట్టు అనిపించింది బిగ్ బాస్ హౌస్లో. అంతగా లైక్ నెగటివిజం అనిపించలేదు. ఇక దానికి రీజన్ ఏందో మీకే తెలుసు. కొంచెం మంచిగా అనిపించింది. కొంచెం వైబ్ ఎట్లా అంటే ఒక హ్యాపీ కైండ్ ఆఫ్ వైబ్స్ ఇంట్లో కనబడ్డాయి. ఐ ఫెల్ట్ దట్ వన్. సో మేము ముందు చెప్పేశాను, అది రీజన్ మీకు తెలుసు, నాకు కూడా తెలిసి ఇక చెప్పదలుచుకోవట్లేదు ఎక్కువ. సో ఇదంతా అయిపోయిందండి. సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ టాస్క్ లాస్ట్ టైం ఆగిపోయింది, లైక్ ఆపేశారు. సో అది దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేసిండు బిగ్ బాస్. ఈసారి ఏం చెప్పిండంటే ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకి 1 lakh కాదు 1.5 lakhs ప్రైజ్ మనీ అన్నాడు ఆ క్లయింట్కి. అండ్ దాంతోపాటు గెలిస్తే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపుతారు. ఒకవేళ ఓడిపోతే ఇంకొక ఆల్రెడీ మూడు వాళ్ళు స్లాట్స్ ఫిల్ చేశారు కదా, అందులో నుంచి ఒకవేళ ఓడిపోతే ఏమంటారు దాన్ని, 1 second పోయింది చెప్పేటప్పుడు, గెలిస్తే ఒకరిని ఆపుతారు, ఒకవేళ ఓడిపోతే ఆ ముగ్గురులో నుంచి కూడా ఇంకొక మనిషి వచ్చేస్తాడు. లైక్ ఆల్రెడీ 12లో నుంచి 8కి వచ్చింది, ముగ్గురు పోయారు. సో మళ్ళీ ఇంకా ఏంటంటే పెంచుతారన్నట్టు, 8 కాకుండా 9, 9 కాకుండా 10 అట్లా. ఓడిపోతే ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ పెరుగుతూ ఉంటాడు అనేసి ఇదో పెద్ద మొత్తం బిగ్ ట్విస్ట్ ఇచ్చిండు పెద్దగా. సో అది కూడా మొత్తం మాటలు పోతున్నాయండి, ఏదో నత్తి అంటారు కదా అట్లా వస్తుంది అది కూడా. సో అట్లా జరిగింది. దాని గురించి ఇక ఇదైతే సర్వైవల్ టాస్క్, సర్వైవల్ ఫర్ ద ఫిటెస్ట్ టాస్క్. ఇప్పుడు చెప్పినా మళ్ళీ మర్చిపోయినా, ఏదో నడుస్తుంది దిమాగులో అట్లా. సో అది జరిగిందండి సర్వైవల్ ఫిటెస్ట్ టాస్క్కి. ఇవి రూల్స్. సో ఫస్ట్ టాస్క్ ఏం జరిగిందంటే, స్విమ్మింగ్ పూల్లో టైల్స్ ఉన్నాయి, అదంతా ఒక చైన్కి లాక్ చేసి పెట్టారు. 5 టైల్స్ ఉన్నాయి. అందులో నుంచి దూకి స్విమ్మింగ్ పూల్లో నుంచి ఆ టైల్స్ని తీసుకొచ్చి పైన ఒక పాత్ ఉంది, ఆ పాత్ మీద నుంచి ఇట్లా రోల్ చేయాలి. రోల్ చేస్తే 2 వైపులు అడ్డుగా ఉంది, మధ్యలో ఒక చిన్న సందు లెక్క ఉంది అనుకోండి, గ్యాప్ ఉంది. అందులో నుంచి ఆ టైల్ అంటే రోల్ అవుతుంది టైల్, ఆ టైల్ అందులో నుంచి పోయి అక్కడ హోల్ ఉంది, ఆ పాత్ పై నుంచి కింద పడాలి, కింద ఒకటి ఉంది. సో అప్పుడు టాస్క్ ఫినిష్ అవుతుంది. సో ఆ టాస్క్కి శక్తి క్లాన్ నుంచి నిఖిల్ వచ్చిండు, కాంతారా క్లాన్ నుంచి విష్ణుప్రియ వచ్చింది. సో ఇప్పుడు అదే చెప్పేది, ఈ టాస్క్కి విష్ణుప్రియ వాస్ ఫిట్టా కాదా అనేదే డౌట్ అండి. నిఖిల్ అంటే ఓకే పర్ఫామ్ చేసుకుంటాడు, ఇక విష్ణుప్రియ చేస్తుందా చేయదా అనే దాని మీద కొంచెం డౌట్ ఉండే, ఎందుకంటే షీ డి నాట్ పర్ఫార్మ్డ్ వెల్. అండ్ ద ఫస్ట్ టాస్క్ అందులో విష్ణుప్రియ వచ్చి మేబీ ఏంది అంత బాగా పర్ఫామ్ చేయలేదని క్లియర్గా అనిపించింది. ఒక అయోమయం స్థితిలో ఉంటుంది ఆమె ప్రతిసారి, లైక్ కన్ఫ్యూజ్డ్ మైండ్ స్టేట్తో. సో టాస్క్లో కూడా తను అట్లానే పర్ఫామ్ చేసింది. అండ్ అసలు టాస్క్ ఇంత అంటే ఇంత కూడా కదలలేదు ఆమెది, ఓన్లీ అందులో దూకింది,
కీ దొరకట్లేదు అన్నారు. బట్ నిఖిల్ ప్లేడ్ వెరీ వెల్ అండి ఈ టాస్క్లో. ఆ చైన్ని ఓపెన్ చేసి టైల్స్ అన్ని తీసుకొచ్చి లోపల వేయడానికి ట్రై చేసిండు. బట్ బజార్ మోగిపోయింది. 1 or 2 టైల్స్ వేసిండు, అయిపోయింది. ఇద్దరు ఓడిపోయారు. ముగ్గురు ఏదైతే వాళ్ళు విన్ అయ్యారో ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నుంచి ఒకటి ఓపెన్, ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇంట్లోకి పెరిగిపోయాడు అన్నట్టు. సో అది జరిగింది. లాస్ట్ టైంకి మైనస్లోకి వెళ్ళిపోయారు అన్నట్టు వీళ్ళు. ఇది జరిగింది, ఇక్కడ దాకా అయిపోయింది. అండ్ దాని తర్వాత సెకండ్ టాస్క్ వచ్చింది, సీసా టాస్క్. ఏం లేదు, ఒక 8 బాల్స్ ఉన్నాయి, 3 పెద్ద బాల్స్ అండ్ 5 చిన్న చిన్న బాల్స్ ఉన్నాయి. ఒక సీసా ఉంది, ఇట్లా అవుతుంది కదా అది. సో దాని మీద ఎక్కి బ్యాలెన్స్ చేసుకొని పోయి దానికి దగ్గరలో ఏమంటారు లైక్ లాస్ట్ ఒక ఎండ్లో సీసాకి ఇలాంటి ఒక షేప్లో గ్యాప్ ఉంది, అందులో ఆ బాల్స్ అన్ని ఫిట్ చేయాలి. చిన్న గ్యాప్, చాలా కష్టం. ఇటువైపు నుంచి పోవాలి, అది కిందికి పోతుంది, అక్కడ బాల్ చేసి మళ్ళీ ఇటువైపుకి రావాలి. సో అది చాలా పెద్ద టాస్క్ ఉండే, యాక్చువల్గా చిన్నది కాదు. ఎందుకంటే అది కొంచెం కూడా అది పడిపోతుంది. సో మణికంఠ కాంతారా క్లాన్ నుంచి పోయిండు, అటువైపు నుంచి యష్మి వచ్చింది. సో దే బోత్ పర్ఫార్మ్డ్ గుడ్. నన్ను అడిగితే ఇద్దరు చాలా బాగా పర్ఫామ్ చేశారు, ఇద్దరు మంచిగా ఆడారు. బట్ ఈ యష్మి టాస్క్ని గెలిచింది అండ్ మణికంఠ ఓడిపోయిండు. అండ్ మణికంఠ ఓడిపోవడానికి కారణం ఏంటంటే, ఐ డోంట్ వాంట్ ఎనీ ఇన్పుట్స్. ఎవరు చెప్తున్నా నాకు చెప్పకండి, నేను చేసుకుంటా. నాకు చెప్తే నేను చేయగలేను, నాకు చెప్తే నేను చేయగలలేను, నాకు చాలా అంటే చాలా కష్టం, మీరు చెప్పకండి. వెనకాల నుంచి వాళ్ళు చెప్తున్నా కూడా అట్లా చేయాలంటే ఇన్పుట్స్ ఉండాలి కదా గేమ్ ఆడేటప్పుడు. ఓకే, ఇట్లా చేస్తే బాగుంటుంది, అట్లా చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇట్ గుడ్, దట్స్ ఓకే, బట్ యు ఆర్ నాట్ డూయింగ్ దేర్ గుడ్. సో దట్స్ వై దే ఆర్ సజెస్టింగ్. ఒకవేళ నువ్వు స్టార్టింగ్ నుంచే మంచిగా చేస్తే వాళ్ళు సజెస్ట్ చేయరు. బట్ అక్కడ యష్మిని వాళ్ళు సపోర్ట్ చెప్తూ ఉన్నారు. సో యష్మి కూడా విన్నది, అట్లా జరిగింది. మధ్యలో ఒకసారి నో అని చెప్పింది. బట్ ఎందుకంటే ఇటువైపు వాళ్ళు క్లాప్స్ కొట్టడం అది ఇది చేస్తుంటే యష్మి ఆపింది అందరికీ, కొంచెం అల్లరి చేయకండి, కొంచెం కాన్సన్ట్రేట్ చేయనివ్వండి అనేసి. అండ్ టాస్క్ తను గెలిచింది. మణికంఠ ఏమో వద్దు నాకు ఇన్పుట్స్ ఇవ్వకండి అందుట్లో. యాక్చువల్గా మణికంఠ గెలవాల్సింది, చాలా తొందరగా వేసేసాడు. బట్ ఇటువైపు వేసి ఇటు వచ్చేటప్పటికి ఆ బాల్స్ పడిపోతూ ఉండే. సో దానివల్ల మణికంఠ లాస్ట్ అండ్ యష్మి గెలిచింది. ఇక ఎక్కడ ఆగుద్ది, యష్మి గెలిచిన తర్వాత రచ్చు ఉంటుంది కదా. సో అదే చేసింది తను. గుడ్, షీ డిజర్వ్స్ ఇట్. తను చాలా బాగా చేసింది అండ్ ఐ అప్రిషియేట్ హర్ ది వే షీ ప్లేడ్ ద గేమ్ అని నేను చెప్తాను. అక్కడ దాకా అయిపోయింది. ఇక 2 టాస్క్లు ఓడిపోయారు కాంతారా క్లాన్. ఇక చాలా ఎక్కువైపోయింది. ఎప్పుడు మీ టీంలో నుంచి ఒకరు బయటికి పంపాలి, ఇక మీరే అది డిసైడ్ చేసి బయటికి పంపండి అంటే ఇక చీఫ్ ఆ క్లాన్ అందరూ కూర్చొని మస్తు డిస్కషన్స్. నైనిక ఏం చెప్పింది, మేము 3 నామినేషన్స్లో ఉన్నాం, నేను, నబీల్, మణికంఠ అండ్ విష్ణుప్రియ 4. సో మనల్ని వదిలేసి ప్రేరణ అండ్ ఎవరు ఇంకా సీత మీ ఇద్దరు నుంచి ఎవరైనా ఒకరు పోండి అనేసి నైనిక ఫస్ట్ ప్రపోజల్ పెట్టింది. అండ్ దాని తర్వాత నబీల్ ఏమన్నాడు, చీఫ్గా నువ్వు సేఫ్గా ఉన్నావు కాబట్టి నువ్వు బయటికి పోనేసి నబీల్ అన్నాడు. సీత కొంచెం దాన్ని మంచిగానే స్పోర్టివ్గా తీసుకుంది, మంచిగా అనిపించింది. విష్ణుప్రియ ఏమందంటే, మణికంఠ ఇన్పుట్స్ తీసుకోవట్లేదు గేమ్ ఆడేటప్పుడు, దట్ ఈజ్ ఎ బ్యాడ్ క్వాలిటీ, అది నాకు నచ్చలేదు. సో దాట్స్ వై నేను మణికంఠ అని చెప్తాను అనేసి విష్ణుప్రియ అని చెప్పింది. అది నాకు నచ్చింది. ఫస్ట్ టైం విష్ణుప్రియ ఒక మాట మాట్లాడింది విచ్ ఈజ్ హ్యావింగ్ ఏ గుడ్ పాయింట్. సో ఇక్కడ తనని అప్రిషియేట్ చేయవచ్చు. సో దాట్స్ వై ఐ సే లైక్ గుడ్ పాయింట్ అన్నట్టుగా చెప్తా. అండ్ ప్రేరణ మణికంఠ మీద లైక్ ప్రేరణ మణికంఠ ఏమన్నాడు, ప్రేరణ వద్దు అని నేను అనుకుంటున్నాను, గేమ్లో నుంచి దాన్ని బయటికి తీసేయచ్చు అని చెప్పిండు. సో అలా జరిగింది, మొత్తం అయిపోయింది. సీత కన్విన్స్ అయిపోయింది. వీడియో మా వ్యూవర్స్కి కూడా అదే చూపించింది ఏంటంటే, ఓకే నేను బయటికి వెళ్ళిపోతా, మణికంఠ ఉంచుతా గేమ్లో అన్నట్టుగా మాట్లాడుకొని బయటికి వెళ్ళింది. ఇక బిగ్ బాస్ ఏమన్నాడు లాస్ట్లో, ఎవరిని తీసేస్తున్నారు అండ్ మంచి రీజన్ చెప్పామంటే రీజన్ ఇక సీత తను తీసుకోవడానికి రీజన్ అనిపించలేదు తనకు. సో తను అక్కడే ప్లేట్ మార్చేసి ఫ్లిప్ చేసేసి మణికంఠని తీసేసింది. బట్ మణికంఠ యాక్సెప్టెడ్ ఇట్. ఒక టాస్క్ అయినా నేను పర్ఫామ్ చేశాను అండ్ ఇట్స్ ఓకే ఫైన్, తను ఫేర్ చీఫే అనేసి చెప్పి కెమెరాకి తను కామ్గున్నాడు. అది అక్కడ దాకా అయిపోయింది. ఇక అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో టాస్క్ వచ్చింది. ఏం లేదు, ఒక రొటేటింగ్ ఏమంటారు దాన్ని, పాత్ ఉంది. ఇటువైపు నుంచి అటువైపు ఒక 4-5 హోల్స్ ఉన్నాయి, అందులో దానికి నెంబర్స్ పెట్టి ఉన్నాయి 10-15 పాయింట్స్. సో ఇటువైపు నుంచి బాల్ వేయాలి, అది రొటేట్ అవుతూ ఉంటుంది మధ్యలో, అది ఎగ్జాక్ట్గా స్ట్రేట్ వచ్చినప్పుడు వేయాలి. అందులో పోయిన తర్వాత
ఆ హోల్లో పడాలి. అక్కడ ప్లస్ వాల్యూస్ ఉన్నాయి, మైనస్ వాల్యూస్ ఉన్నాయి. ప్లస్లో ఒకవేళ 50 పాయింట్స్ చేస్తే ఆ క్లయింట్ గెలిచినట్టు అని చెప్పారు. నబీల్ ఐ గో అనేసి పోయిందంట. సో ఒకవేళ వేరే వాళ్ళు పోయే వాళ్ళేమో, బట్ నబీల్ ఏంది క్రికెటర్ యాక్చువల్గా. నబీల్ బయట దాంట్లో, ఎందుకంటే తన ఇల్లు చూపించినప్పుడు యూట్యూబ్లో చూసినా నేను, ఎవరు వెళ్ళి హౌస్ టూర్ చేస్తే మంచి క్రికెటర్, మంచి బ్యాట్లు ఉన్నాయి. సో ఆ కాన్ఫిడెన్స్తో చెప్పి ఉంటాడు నబీల్, నేను పోయి వేసేస్తాను మొత్తం అనేసి. బట్ వెళ్ళినాక యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఆదిత్య గారు, ఇక్కడ నబీల్ నిలబడ్డారు. సో ఆ యాంగిల్ కూడా కరెక్ట్గా అనిపించలేదు. అండ్ మోరెవర్ ఏంటంటే నబీల్ బాల్స్ తగిలి ఎగిరి పడ్డాయి. సో చెప్పలేము. అండ్ ఆదిత్య గారు చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. విత్ ఇన్ సెకండ్స్లో ఆయన 50 పాయింట్స్ స్కోర్ చేసేసారు అండ్ ఆయన గెలిచిపోయారు. దాని తర్వాత నబీల్ వేశాడు. సో బట్ ఎనీ హౌ ఇక్కడ కూడా కాంతారా క్లైన్ ఓడిపోయింది, శక్తి క్లైన్ గెలిచింది. ఆదిత్య గారు గెలిపించారు అండ్ ఇంకొక ఎంట్రీని ఆపారు 1.5 lakhs. సో ఈరోజు 3 లక్షలు గెలిచారండి శక్తి క్లైన్ వాళ్ళు. సో అట్లా జరిగింది. ఇప్పుడు ఆపర్చునిటీ శక్తి క్లైన్ పోయింది, ఎవరినైనా ఒకరిని తీసేయమని చెప్పి. సో నబీల్ని తీద్దామనేసి యష్మి చాలా ప్రోత్సహించింది నిఖిల్ని. బట్ లాస్ట్ టైం తీసినందుకు చాలా డిస్కషన్స్ జరిగాయి. సో దట్స్ వై ఈసారి నబీల్ని తీయకుండా నిఖిల్ ఏం చేసిండు, సీతాని తీసిండు. మొన్న చెప్పిందంట సీత యాజ్ నబీల్ని ఎందుకు తీశారు, యాజ్ చీఫ్గా నన్నైనా తీసినా అయిపోయేది అని చెప్పిందంట. సో అదే ఆలోచనలో ఉండి నిఖిల్ ఏమన్నాడు, అండ్ ఆల్సో షీ ఈజ్ నాట్ టేకింగ్ కరెక్ట్ డిసిషన్స్. తను రావచ్చు, తన టీంలో నుంచి ఎవరైనా రావచ్చు, బట్ ఇట్ వాజ్ నాట్ లైక్ దట్. షీ షుడ్ హ్యావ్ టేక్ ఏ స్టాండ్. నబీల్ని కాకుండా వేరే వాళ్ళని పంపించాల్సి ఉండాల్సింది. బట్ క్రికెట్ ఆడతారు అబ్బాయిలు, సో ఆ సెన్స్లో తను ఒప్పుకొని ఉంటుంది. నబీల్ చెప్పి నేను చేస్తానంటే కాన్ఫిడెన్స్తో. సో దట్స్ వై ప్రేరణ అండ్ నబీల్ మధ్యలో వస్తే తను ఇంకి అది చేసేసి నబీల్ని పంపించిందంట. తర్వాత ప్రేరణ యష్మికి చెప్పింది. బట్ దట్ వాజ్ నాట్ గుడ్ అండి. ప్రేరణ వెనకాలకి వెళ్ళి చెప్తుంది, యష్మితో 2 సార్లు మాట్లాడుతూ కనబడింది. క్లాన్లో విషయాలు బయట చెప్పకూడదు, ఆపోజిట్ క్లాన్ వాళ్ళకి చెప్పకూడదు. సో తను చెప్తుంది ప్రేరణ ఈజ్ డూయింగ్ రాంగ్ హియర్, నోట్ దిస్ పాయింట్ డియర్ వ్యూవర్స్. ఓకే, ఇది చేయకూడదు ఎప్పుడు. ఏమంటే క్లాన్లో డిస్కస్ చేసుకుంటే వేరేగా ఉండేది, బట్ బయట డిస్కస్ చేస్తున్నారు, అది మంచిగా నచ్చట్లేదు. సో ఇదండి ఈరోజు ఎపిసోడ్ హైలైట్స్. ఎట్లా జరిగింది ఆలోచిస్తున్నా, ఇంకా ఏం ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి మీకు చెప్పడానికి అనేసి. సో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందండి, మర్చిపోకండి. ఏ క్లాన్ అయితే గెలిస్తే వాళ్ళకి ప్రయోజనం ఉంటుందన్నారు. అండ్ ఈ వీక్ కాంతారా క్లాన్ నుంచి ఎవరో ఒకరు బయటికి పోతున్నారు, అండ్ దట్ ఈజ్ నైనికా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అదే ప్రయోజనం లభించబోతుంది. ఓడిపోయిన దగ్గర నుంచే పోతారు అని నేను అనుకుంటున్నాను. సో దట్స్ వై దేర్ ఆర్ మెనీ మోర్ ఛాన్సెస్ అండ్ నైనికా హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఛాన్సెస్ టు గో అవుట్ ఆఫ్ ఫ్రమ్ ద హౌస్ అని నాకు అనిపిస్తుంది. ఆదిత్య గారు అయితే సేఫ్ అని నాకెక్కడో కొడుతూ ఉంది. సో ఇవి అప్డేట్స్. అండ్ ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి ఈరోజు ఒక ఏమంటారు దాన్ని స్టార్ మాలో వేశారు, ట్రైలర్లో ఏమంటారు ఒక స్టిక్కర్ వేశారు. అది వెనకాల నుంచి చూస్తే టేస్టీ తేజ లెక్క కనబడింది. సో మేబీ హీఈస్ కన్ఫర్మ్డ్ యాజ్ ఏ వైల్డ్ కార్డ్ ఎంట్రీ. అండ్ గంగవ్వ కూడా వస్తుంది, ఆమె కూడా కన్ఫర్మ్ అయిపోయింది. రోహిణి కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పాను నేను మీకు. సో ఇలా ఒక్కొక్కరు కన్ఫర్మ్ అయిపోతున్నారు. ఇక సండే అయితే మస్తు హైలైట్గా ఉండబోతుందండి. సండే మామూలుగా ఉండదు. కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అండ్ కొత్త వైభవం, పూర్వ వైభవం కాదు కొత్త వైభవం అంటారు కదా. సో అది రాబోతుంది, మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ ఇది అప్డేట్స్ అండి బిగ్ బాస్కి. హోప్ యూ గైస్ లైక్ ఇట్. అండ్ ఇక మంచి మాటలా మాట్లాడుకుందామండి, టైం ఎక్కువైపోతుంది. సో మంచి మాట ఏంది అంటే, జనరల్గా మనుషులు ఒక స్వభావం ఉంటుంది, మీరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా. వాట్ ఐ ఫీల్ అంటే సమ్ టైమ్స్ మన మనసులో అనిపిస్తుంది ఒకరి గురించి బ్యాడ్గా, అది వాట్ ఎవర్ బి ద రీజన్, తప్పుగా అనిపిస్తుంది, తప్పు చేసిన తప్పుగా అనిపిస్తుంది. లేకపోతే ఇఫ్ ఈజ్ డూయింగ్ గుడ్ లోపల ఒకసారి ఒక సెకండ్ కోసం షిట్ వై వీఆర్ నాట్ ఆన్ దిస్ ప్లేస్ అన్నట్టుగా అనిపిస్తుంది. మంచి జరిగితే మేము ఉండొచ్చు కదా ఇక్కడ అన్నట్టుగా ఉంటుంది. ఏం లేదు, బ్యాడ్ ఇంటెన్షన్ అబౌట్ సమ్ అదర్ పర్సన్ అండి. పాయింట్ ఇంతే, మొత్తం తిప్పుతున్నా కదా, సారీ. సో ఎప్పుడు ఒక మనిషి గురించి బ్యాడ్ ఇంటెన్షన్ అనేది మనసులో పెట్టుకోకండి. ఎందుకంటే నువ్వు ఒక మనిషి గురించి మంచిగా ఆలోచిస్తే ఆ మనిషి మంచిగా ఆలోచిస్తాడని కాదు, బట్ నీతో మంచి జరుగుద్ది.
నువ్వు ఎవరి గురించి అయినా బ్యాడ్గా ఆలోచిస్తే అది నీకే బ్యాడ్ అవుతుంది. అట్లా కాకపోతే వేరే చోట, వేరే చోట కాకపోతే వేరే చోట. సో ఆల్వేస్ హ్యావ్ గుడ్ ఇంటెన్షన్స్ ఇన్ యువర్ హార్ట్ ఫర్ ఎనీ బడీ ఇన్ దిస్ వరల్డ్ అండి. ఎవరి కోసమైనా. తప్పు చేసేటోళ్ళ గురించి, తప్పు జరగాలనుకుంటే దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. లైక్ పెద్ద పెద్ద లెవెల్ తప్పులు అండి వాళ్ళ గురించి. బట్ జనరల్ చిన్న చిన్న వాటికైనా లైక్ మంచి వాళ్ళ కోసం ఎప్పుడు బ్యాడ్ ఇంటెన్షన్స్ పెట్టుకోకండి మనసులో. మంచిగా రిలాక్స్గా లైట్ హార్టెడ్గా ఉండండి ఆల్వేస్. ఎవరికైనా మంచి జరుగుతుంటే అప్రిషియేట్ దెమ్, మంచి జరగాలని కోరుకోండి. ఎవరికైనా తప్పు జరుగుతున్నా కూడా లైక్ రేజ్ యువర్ వాయిస్ ఫర్ ఇట్, వోకల్ అబౌట్ ఇట్ అండ్ చెప్పండి. అండ్ వాళ్ళని సజెస్ట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మోస్ట్లీ మంచి ఇంటెన్షన్స్ ఉంచుకోండి. మంచిగా వేరే వాళ్ళ గురించి ఎప్పుడు బ్యాడ్గా అనుకోకూడదు. ఎవరైనా, ఈవెన్ తను మీ కాంపిటీటర్ ఉన్నా కూడా, కాంపిటీటర్ అంటే దేంట్లో అయినా అండి, కాంపిటీటర్ అయినా ఉండనివ్వండి, ఇంటి పక్కన ఉండనివ్వండి, కజిన్ ఉండనివ్వనివ్వండి, ఎవరైనా ఉండనివ్వండి, వేరే వాళ్ళు చెప్తారు ఓహో మీ ఇద్దరి మీద కాంపిటీషన్ నడుస్తుంది, అప్పుడు కూడా మీరు వాళ్ళ గురించి బ్యాడ్గా అనుకోవాల్సిన అవసరం లేదు అని నేను నమ్ముతాను. ఎందుకంటే ఇఫ్ దే ఆర్ డూయింగ్ గుడ్, లెట్ దెమ్ డూ గుడ్, యూ టు డూ గుడ్. ఇద్దరు మంచి చేద్దాం, ఇద్దరు బాగుందాం, కానీ ఒకడు మంచిగా ఉండకూడదు, మేము మంచిగా ఉందాం అనే ఆలోచన, మైండ్ సెట్స్ ఉండకూడదండి. సో ఇఫ్ ఎనీబడి హ్యావింగ్ సచ్ థింగ్స్, జనరల్గా ఒక చిన్న క్లిక్ అవుతుంది అట్లా ఒక్కొక్కరికి, ఓహో ఇట్లా జరిగిందా, జరగకుండా ఉండాల్సింది అనేసి ఒక సెకండ్ కోసం వస్తుంది. బట్ దాన్ని ఓవర్ షాడో చేసేయండి, మీరు దాని మీదకి డామినేట్ చేసేయండి. ఏంటంటే నో 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 ఇట్ షుడ్ హ్యాపెన్, లైక్ వాళ్ళ కోసం మంచి జరగాలి అన్నట్టుగా ఆ మైండ్ సెట్ ఉండాలి. సో ఇది ఈరోజు మంచి మాట అండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్ మై వీడియోస్. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ అండి. చాలా అంటే చాలా అవసరం నాకు. ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్ టు డూ these YouTube videos అండి. So I hope you guys will support me and give me success. Thank you.